ఎంసెట్ స్ట్రెస్సా? Testonic.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. తర్వాత మా అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఒప్పించడానికి మ్యాక్సిమం ట్రై చేశాను. ఎవరిని? వెంకటేష్ గారినా? ఎందుకంటే ఆ రోజుల్లో నా ఉద్దేశం ఏంటంటే ఎవరైనా సరే ప్రామినెంట్ హీరో ప్రెసిడెంట్గా ఉండాలి తప్ప క్యారెక్టర్ యాక్టర్స్ ఇవ్వడం, కమెడియన్ ఇట్లాంటి వాళ్ళు ఉండకూడదు. ఎందుకంటే ఏదన్నా ఇంప్లిమెంట్ చేయాలంటే హీరోలు చేసినట్టుగా మిగిలిన వాళ్ళు చేయలేదు. ఓకే, మనం ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే వాటిని ఇంపోజ్ చేయడం ఈజీ అవుతుంది అని అనుకునేవాళ్ళం. చిరంజీవి గారు ఉన్నారు, తర్వాత నాగార్జున గారు ఉన్నారు, కృష్ణ గారు చేశారు, వీళ్ళందరూ చేశారు. ఆ ఒరబడిలో వెంకటేష్ చేయలేదు, వెంకటేష్ చేస్తే బాగుంటుంది అని చెప్పి మోహన్ బాబు కూడా చేశాడు. అవును, వెంకట్ చేయలే, వెంకటేష్ని బాబు నువ్వు చేస్తే బాగుంటుంది అంటే నాకు అవన్నీ ఏం తెలియదండి, వద్దండి అని మొహటొద్దు, బాగా మొహటొస్తాడు. సరే ఒక టైంలో అడిగా, నువ్వు పని చేయి బాబు, నువ్వు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఉండు ఒక టర్మ్, నీకు నచ్చితే నెక్స్ట్ టర్మ్ నువ్వు ప్రెసిడెంట్గా చేద్దు కానీ అని బలవంతంగా ఒప్పించి చేశాం. ఓకే, చేయించిన తర్వాత ఒకసారి ఇట్లా ఈ జనరల్ మీటింగ్ ఏదో జరిగితే ఆ మీటింగ్ బాబు మీటింగ్ మీరు వస్తే బాగుంటుంది అంటే వచ్చాడు. అంటే మీరు చెప్తే నమ్మరు, మా అసోసియేషన్లో ఎట్లా అయిపోయిందంటే బిగినింగ్లో ఉన్న ప్రామినెంట్ ఆర్టిస్టులు ఎవరు ఇప్పుడు మెంబర్లుగా ఉన్నా కూడా మీటింగ్లకి ఎవరు రారు. మెయిన్ హీరోస్ రారు, హీరోయిన్లు అసలు రారు, క్యారెక్టర్ యాక్టర్లు వస్తే వస్తారు లేకపోతే లేదు, కమెడియన్స్ కూడా అంతే. చిన్న కమెడియన్స్ అందరూ వస్తారు కానీ పెద్ద కమెడియన్లు ఎవరు రారు. అది అలాంటిది ఆ రోజున వెంకటేష్ వచ్చిన రోజున అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చేసి ఆటోగ్రాఫర్ల సంతకాలు, ఫోటో తీయించుకోవటాలు, ఏమంటే ఇంకొక ఫోటో అండి అంటే ఆయన అడిగాడు నన్ను, మురళీమోహన్ గారు మా అసోసియేషన్ అనేది ఏంటి, వీళ్ళందరూ ఇళ్లలో ఒక్కడిని నేను గుర్తుపట్టలేను, వీళ్ళందరూ మెంబర్లు ఏంటి అని అడిగాడు.